వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అనుబంధ కౌంటర్లో సీబీఐ కీలక విషయం ప్రస్తావించింది. వివేక మృతి విషయం జగన్ కు ఉదయం 6:15 ముందే తెలిసినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. వివేక పిఏ ఎంపీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే వివేక మృతి విషయం జగన్ కు తెలుసని చెప్పింది. జగన్ కు అవినాష్ రెడ్డి చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని, విచారణకు అవినాష్ రెడ్డి సహకరించడం లేదని సీబీఐ అధికారులు కౌంటర్లో పేర్కొన్నారు. హత్య వెనుక భారీ కుట్రను చెప్పేందుకు అవినాష్ రెడ్డి ముందుకు రావడం లేదని, హత్య జరిగిన రోజు రాత్రి 1 గంట వరకు అవినాష్ వాట్సాప్ కాల్స్ మాట్లాడారని అధికారులు అంటున్నారు. ఇక తల్లి అనారోగ్యం పేరుతో అవినాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ విడిచి వెళ్లారని, విచారణకు రావాలని ఫోన్ చేసినా రాలేదని సిపిఐ అధికారులు చెబుతున్నారు. అవినాష్ అరెస్టుకు ఈ నెల 22న తమ బృందం కర్నూలు వెళ్లిందని, కానీ అతని అనుచరులను చూసి శాంతి భద్రతల సమస్య రావచ్చని అనిపించి వెనక్కి వచ్చేసినట్లు అధికారులు తెలిపారు. జూన్ 30లోగా వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున అవినాష్ కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు.